కాంగ్రెస్ పాలనలో అన్ని పథకాలు బంద్ అని తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. సన్నాలకు బోనస్ బంద్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా బంద్, గ్యాస్ బండ్కు రాయితీ బంద్, రాజీవ్ యువ వికాసం అమలుకు కాకముందే బంద్, బీఆర్ఎస్ ప్రారంభించిన గొర్రెల పంపిణీ మొత్తానికే బంద్, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాలనలో అన్ని పథకాలు బంద్ అని విమర్శించారు హరీష్ రావు. ఆత్మశుద్ధి లేని యాచార మదియేల బాండ శుద్ధి లేని పాకమేలా అన్నట్టుగా కాంగ్రెస్ పరిస్థితి ఉందన్నారు. ఇక బీఆర్ఎస్ పథకాలను ఆటకెక్కించారని, మేనిఫెస్టోలో ఊదరగొట్టిన హామీల అమలు గాలికి వదిలేశారని విమర్శించారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటమన్నారు. ప్రజలను నమ్మించడం, నయవంచన చేయడంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు మాజీ మంత్రి. పాలన అంటే ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు తీర్చుకోవడం కాదు అనున్న రేవంత్ రెడ్డి అని హితోక్తులు పలికారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గొర్రెల పంపిణీ చేస్తామని అభయహస్తం మేనిఫెస్టోలో ఊదరగొట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు గొర్రెల పంపిణీ దేవుడెరుగు, కట్టిన డీడీ పైసలు కూడా వాపస్ ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారని ఫైర్ అయ్యారు హరీష్ రావు. ఇక రేవంత్ రెడ్డి మాటలు విని విసిగిపోయిన యాదవ కురుమ సోదరులు గాంధీ భవన్ కు గొర్రెలు తోలుకొని వచ్చి నిరసన తెలియజేశారని ఆ వీడియోను తన పోస్ట్ కు జత చేశారు. కాంగ్రెస్ మోసాన్ని గుర్తించి అన్ని వర్గాల ప్రజలు ఏకమై గాంధీ భవన్ కు పోటెత్తక ముందే కళ్లు తెరవాలన్నారు. చెప్పిన గ్యారంటీలు, ఇచ్చిన హామీలు ఇకనైనా అమలు చేయకుంటే ప్రజల తిరుగుబాటు తప్పదన్నారు హరీష్ రావు.